గురుగారు, దైవాన్ని నమ్మేవారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. దైవం యొక్క ఉనికిని గుర్తించడం ఎలా? ప్రాచీనులు ప్రతి చోట ఒక శ్లోకాన్ని ఉదాహరణగా చెబుతూ ఉంటారు. శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవడం సులభం అని ఒకటి. రెండు, శ్లోకంలో సంస్కృత పదభూయిష్టమైన సమాసాలు ఉంటాయి. సంస్కృత భాష కాబట్టి, దైవ భాష కాబట్టి విశ్వాసం మనలో సులభంగా కలిగిస్తుంది కనుక. మూడు, అనంతమైన వృత్తాంతాన్ని ఒక్క శ్లోకపాదంలో లేక శ్లోకార్థేశం ప్రవక్ష్యామి అర్ధ శ్లోకంలో కానీ సూత్రంలో కానీ చెబితే సులభంగా గుర్తుపెట్టుకోగలుగుతాం. దైవం ఉనికి ఎలా? నమ్మని వారు ఉన్నారు, నమ్మేవారు ఉన్నారు. నాస్తి చేత్ నాస్తికులు, దేవుణ్ణి నమ్మనివారు. రామాయణ కాలంలోనే ఉన్నారు జాబాలి మహర్షి, వేదంలోనే ఉన్నారు. కుత ఆజాత కుత ఏం విసృష్టి నాస్తికవాదులు. అలాంటప్పుడు ఆధునికంలో ఉండరా? ఆ భగవంతుడు లేడు అనుకుందాం కాసేపు. అస్తికోహాని, ఉన్నాడు అని వాదించే వారికి ఏ నష్టమూ లేదు. లేడు కాబట్టి ఉన్నాడు అని వాదించినందువల్ల వారికి పోయేదేమీ లేదు. నమ్మి హాయిగా బతికేస్తారు. నాస్తి చేత్ అస్తికోహాని ఒకటి. రెండు, అస్తి చేత్, ఒకవేళ ఉన్నాడు అనుకుంటే లేడు అని వాదించే వారికి నష్టం. అస్తి చేత్ నాస్తికోహత. ఒక పాత సినిమా వృత్తాంతం భక్త తుకారాం జ్ఞాపకం తెచ్చుకుంటే అందులో ఒక పాట ఉంది ప్రారంభంలోనే. లేడు లేడు అనేవారు ఒకవైపు, ఉన్నాడు ఉన్నాడు అని నమ్మేవారి మరొక వైపు. ఈ పాండురంగడు ఉన్నాడు అని నిరూపించడం కోసం ఏం చేయాలి? ఒక్క విత్తనం అలా భూమిలో వేస్తే మొక్కగా మొలుస్తుంది. మనం చేసే పని కాదు, పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఉదాహరణ, దృష్టాంతం, ఉనికి. గాలి అలా వీస్తూ ఉండాలి. స్థిరంగా ఉంటే మనం లేకుండా పోతాం. భగవంతుడు ఉన్నాడు అనడానికి దృష్టాంతం మన నియంత్రణలో లేని వ్యవహారాలు ఇవి. సూర్యోదయం సూర్యాస్తమయం, ఎల్లప్పుడూ సూర్యకాంతి ఉంటే మన ఉనికి లేదు. అసలు సూర్యకాంతి లేకపోతే మనమే లేము. కాబట్టి దేవుడు ఉన్నాడు, దైవం ఉన్నది అని చెప్పడానికి పర్యావరణమే పెద్ద ప్రమాణం. మనమందరం దైవం ఉన్నాడు అని నమ్మే పక్షంలో దైవము ఉనికిని సూచించేటటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పర్యావరణ పరిరక్షణ ద్వారా దైవం ఉనికిని మనం గుర్తించగలుగుతాం. కనుక ఉన్నాడు అన్న నమ్మకం ప్రమాణం. నమ్మితే పోయేదేమీ లేదు, నమ్మకపోతేనే పోయేది అధికం. ఇది విషయం.